నమస్కారం. తెలంగాణ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శిని, అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిని ఆకుల హనుమాన్లు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 4,50,00,000 మందిలో 2009-10 నుండి 2016 వరకు విద్యా హక్కు చట్టం వినియోగించక, విద్యా హక్కు చట్టంను విద్యార్థులకు వినియోగించక అప్రాక్సిమేట్లీ 1 కోటి మంది విద్యార్థులకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు. అలాగే విద్యా హక్కు చట్టం ఉన్న మోసపోయి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు, ప్రభుత్వాలకు ఫీజులు చెల్లించినందుకు నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఒక పక్కపంటోడు, ఇల్లోడు, ఒక దొంగను ఒక 100 రూపాయలు దొంగతనం చేస్తే వాడిని పొట్టు కొడతారు, తిడతారు, భూమి కూడి పోలీసులకు అప్పచెప్తారు, ఎన్నో కేసులు పెడతారు. అలాంటిది మనకున్న హక్కును వినియోగించుకోక మన హక్కును వేరోడు నాశనం చేస్తే, కాలరాస్తే, దిక్కు తోచకుండా చెప్పేటోడు లేక లక్షల ఫీజులు, అరకొర రూపాయల సంపాదనతో కష్టపడి సంపాదించిన రూపాయలన్నీ ఈ కార్పొరేట్ స్కూళ్లకు దారాదత్తం చేసినాం. మన చేతుల ద్వారానే మనం సంపాదించుకున్న సొమ్మునే. కానీ ఇయ్యాల మల్లన్న టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు 25% గరీబుళ్ళు ఉచితంగా చదువుకునే విద్యా హక్కు చట్టంను మనందరికీ తెలిపిండు. ఇంతవరకు గెలిచిన నాయకులు, వచ్చిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని మనకు అందకుండా చేసినాయి. ఈ అందకుండా చేసినా కానీ ఎప్పుడైతే 100 రూపాయలకు మనం పక్కపొంటును తిట్టి కొట్టి చంపుతామో, అలాంటిది మన లక్షల రూపాయలు మనం ముంచుకున్నాం. కానీ మనను ఎన్ని రూపాయలు ముంచినోడిని మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ చేయం. మళ్ళా వాడినే గెలిపిస్తాం, మళ్ళా వానికే చేయంటాం. ఇప్పటికైనా ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించండి. ఈ దొంగ నాయకులు, దొంగ ప్రభుత్వాలు చేయడం వల్ల మనకు 4,50,00,000 మంది జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో 2009-10 నుండి 1 కోటి విద్యార్థులు మోసపోయి ఉంటారు. అది లెక్కలు చూస్తే మనకు గూగుల్ చేసినా ఏర్పడుతుంది. 1,00,000 మంది, 1 కోటి మంది మోసపోయిన విద్యార్థులలో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, వకీళ్ళు, జడ్జిలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, ఇట్లా పోతే ఎన్ని గవర్నమెంట్ జాబులు ఉన్నాయో అంత గవర్నమెంట్ జాబులు గరీబుల్లే చదువుకొని ముంగటికి వచ్చేటోళ్ళు. ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో వీటన్నిటినీ తొక్కిపెట్టి గరీబులకు, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందకుండా, దక్కకుండా చేసి విద్యను దూరం చేసిండ్లు. విద్యతో పాటు చూస్తే రాజకీయాన్ని కూడా దూరం చేసిండ్లు. అది తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం సందర్భం వచ్చినప్పుడు. ఇట్లా చూస్తే 1 కోటి మంది మోసపోయిన విద్యార్థులే ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు 1 కోటి మంది ఉంటారు. అంటే 2 కోట్ల మంది వాళ్ళ తల్లిదండ్రులు, మోసపోయిన విద్యార్థులు కలిసి 2 కోట్ల మంది. ఏదైతే ఇప్పుడు మోసపోయిన విద్యార్థులు ఉన్నారో ఇప్పటి వరకు, వారికి ఇప్పుడు పిల్లలు కలిగి ఉంటారు. 1-2 ఉంటారు. 2 ఉంటే ఆ 1 కోటి మందికి 1,50,00,000 వేసుకున్నా కానీ 3,50,00,000 మంది మోసపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, మోసపోయిన విద్యార్థులు, మోసపోయిన వారి పిల్లలు ఇప్పుడు మోసపోకుండా చూసుకోవాలి. సుమా గ్రహించుకోండి, గుర్తుంచుకోండి. మొత్తం కలిస్తే అప్రాక్సిమేట్లీ 3,50,00,000 మంది అవుతాం. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలం, గరీబోళ్ళం, చదువుకు దూరంగా ఉన్నోళ్ళం 3,50,00,000 మందిని ఒక్కటైతే మనం మన విద్యా హక్కు చట్టాన్ని అమలు పరుచుకోలేమా? సాధించుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే చిన్న చిన్న గొడవలకే పెద్ద పెద్ద కథలు చేసి
నాయకుల తాడికి పోయి వారిని రాజకీయం చేసి వీరిని రాజకీయం చేసి గ్రూప్ రాజకీయం చేసి పెద్ద న్యూసెన్స్ చేస్తారు. మన ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు ముగ్గురు స్టూడెంట్లు ఉంటే 1-2 లక్షల రూపాయలు ఫీజు కార్పొరేట్ స్కూళ్ళకు కట్టాల్సి వస్తుంది. ఇంత చిన్న వాళ్ళైనా హైదరాబాద్లో చదివిద్దాం, నారాయణలో చదివిద్దాం, చైతన్యలో చదివిద్దాం అనుకుంటున్నాం. మరి మన ఇంట్లోకి వెళ్ళి 2 లక్షల రూపాయలు దొంగతనం చేస్తే మనమందరం కలిసి ఆ స్కూళ్ళ మీద 25% మందిని యుద్ధం చేసి సాధించుకోరాదా? ఇదివరకంటే ఎవరు లీడర్ లేడు. మనకు మల్లన్న ఉన్నాడు, ఇప్పుడు చెప్పిండు, ఏం జరగబోతుందో చెప్పిండు, ఏం జరిగిందో చెప్పిండు. ఈ 25% గరీబ్లలో ఒక పోలీస్ ఉంటాడు, ఒక వకీల్ ఉంటాడు, ఒక యూట్యూబర్ ఉంటాడు, ఒక చిన్నగానో పెద్దగానో గుండాగిరి చేసేవాడు ఉంటాడు. వీళ్ళందరూ మూకుమ్మడిగా స్కూల్ ముందట కూసుంటే స్కూల్ యాజమాన్యం తిరిగి రాదా? ప్రభుత్వాలు దిగిరావా? ఇదే విధంగా అన్ని స్కూళ్ళలో రాష్ట్రమంతటా చేస్తే గరీబుళ్ళం అందరం బాగుపడతాం కదా. 1000కో 2000కో ఎలక్షన్ వచ్చినప్పుడు అమ్ముడు కూడా ఎందుకు? ఇలాంటి మూకుమ్మడిగా వాడకట్టోళ్ళు, కులపోళ్ళు, ఊరోళ్ళు లేదా ఒక స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కటే సాధించుకోవాలి. దీనికి మా తీన్మార్ మల్లన్న, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడ పాదయాత్రలో భాగంగా మీ అందరితోనే ఉంటాడు. లేదంటే మీరు టైం చెప్తే ఆ టైంకి వచ్చి మీ తరఫున ఏ కాలేజీలు అంటే ఆ కాలేజీలో, ఏ స్కూల్లో అంటే ఆ స్కూల్లో కొట్లాడతాడు అని ఈ ప్రకటన ద్వారా, ఈ మీటింగ్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడమైనది.